అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. आयत नंबर 115 قال الله إني منزلها عليكم فمن يكفر بعد منكم فإنه أعذبه عذابا عذابا لا أعذبه أحدا من العالمين. ఆయత నంబర్ 115. దానికి అల్లాహ్ ఇలా జవాబిచ్చాడు, సరే, ఆ ఆహారాన్ని నేను మీపై అవతరింపజేస్తాను. మరి ఆ తరువాత కూడా మీలో ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే లోకంలో ఎవరికీ విధించనటువంటి శిక్షను వారికి విధిస్తాను. 183. ఇంతకీ ఆ ఆహార పదార్థాల పాత్ర ఆకాశం నుంచి అవతరించిందా లేదా? దీన్ని విడమర్చి చెప్పే ప్రామాణికమైన స్పష్టమైన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసు ఏదీ లేదు. కాకపోతే ఇమాం సౌకాని, ఇమాం ఇబ్నే జరీర్ తబ్రీ సహా అధిక సంఖ్యాక విద్వాంసులు ఆ పాత్ర అవతరించింది అనే అంటున్నారు. దాన్ని మీపై అవతరింపజేస్తాను అన్న ఖురాన్ వాక్యాన్ని వారు ఆధారంగా తీసుకున్నారు. అల్లాహ్ వాగ్దానం సత్యబద్ధం అన్న విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. కానీ అవతరింపజేసిన తర్వాత కూడా ఎవరైనా విశ్వాసఘాతకులుగా ప్రవర్తిస్తే కఠినంగా శిక్షిస్తాను అని ఆయన చెప్పడాన్ని బట్టి దేవుని వాగ్దానం షరతుతో కూడుకున్నదైపోయింది. దేవుడు ఈ షరతు విధించేసరికి ఆహార పాత్రను దించవలసిన అవసరం లేదని హవారీలు చెప్పారని మరికొంతమంది విద్వాంసులు పేర్కొన్నారు. ఇమాం ఇబ్నే కసీర్ కూడా ఈ వాదనను సమర్థించారు. ఆ పాత్ర అవతరించిందన్న విషయం క్రైస్తవులలో కూడా ప్రసిద్ధి చెందలేదు. క్రైస్తవ గ్రంథాల్లో కూడా పొందుపరచబడి లేదు. నిజంగా అది అవతరించి ఉంటే ఆ విషయం ఖ్యాతి గణించడమే గాక వారి గ్రంథాలలో కూడా గ్రంథస్థం అయి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవం అల్లాహకే తెలుసు. आयत नंबर 116 وإذ قال الله يا عيسى ابن مريم أأنت قلت للناس اتخذوني وأمي إلهين من دون الله قال سبحانك ما يكون لي أن أقول ما ليس لي بحق إن كنت قلته فقد علمته تعلم ما في نفسي ولا أعلم ما في نفسك إنك أنت العلام الغيوب. ఆయత నంబర్ 116. ఆ తరువాత మరియం పుత్రుడైన ఓ ఈసా అలైహిస్సలాం, అల్లాహ్ను వదిలి నన్ను నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని నీవు ప్రజలకు చెప్పావా అని అల్లాహ్ నిలదీసి అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినదే. అప్పుడు ఈసా అలైహిస్సలాం ఇలా విన్నవించుకుంటాడు, ఓ అల్లాహ్, నిన్ను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనడం నాకేమాత్రమూ తగదు. ఒకవేళ నేను గనక అలాంటిదేదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు, కానీ నీలో ఏముందో నాకు తెలియదు. నిశ్చయముగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు. 184. ఈ ప్రశ్న తీర్పు దినాన వేయబడుతుంది. అల్లాహ్ను వదిలి ఇతరత్రా వస్తువులను, మనుషులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్న వారికి ఇది హెచ్చరికగా లాంటిది. మీరు ఎవరిని ఆరాధ్య దైవాలుగా, అక్కర్లు తీర్చేవారుగా తలపోసారో వారు కూడా దేవుని దర్బారులో నిలదీయబడతారు. రెండో విషయం ఏమంటే, క్రైస్తవులు యేసుక్రీస్తుతో పాటు ఆయన తల్లి అయిన మరియంను కూడా దైవంగా చేసుకున్నారు. మూడో ముఖ్య విషయం, దైవేతర ఆరాధ్య దేవుళ్ళు మిన్ దూనిల్లాహి
అంటే ముష్రికులు పూజించే రాళ్ళు, రప్పలు, చెట్టు, పుట్టలు మాత్రమే కాదు, ప్రజలు ఏదో ఒక ఉద్దేశంతో భక్తితో ఆరాధించే పుణ్యపురుషులు, సజ్జనులు, మహనీయులు కూడా దైవేతర ఆరాధ్య దేవుళ్ళు కోవలోకి వస్తారు. ఉదాహరణకు హజరత్ ఈసా అలైహిస్సలాం, యేసుక్రీస్తు, హజరత్ మరియం అలైహిస్సలాం. 185. తన వద్ద అగోచర జ్ఞానం లేదని దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం ఎంత స్పష్టంగా మరెంత నిర్ద్వందంగా చెప్తున్నారో చూడండి.